శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మీనరాశి వారికి 12 ఏళ్ల శత్రువు దొరికాడు. ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితాన్ని అసలు ఏం చెయ్యబోతున్నారు వింటే మీ ఊహకు కూడా అందదు, వణికిపోతారు. అలాగే ఒక అతి పెద్ద సంఘటన విన్నారు అంటే గుండె గుబేలమంటుంది. అసలు ఈ రెండు వార్తలను కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి. ఎందుకంటే వదులుకున్నారు అంటే చాలా బాధపడతారు, తీరిగ్గా కూర్చుని పశ్చాత్తాప పడతారు. ఇక్కడ మారుతున్నది క్యాలెండర్లో తేదీలు మాత్రమే కాదు, కొన్ని గంటలు, నిమిషాలు, గడియలు మాత్రమే కాదు, మీ జీవితంలో కొన్ని ఘటనలు, సంఘటనలు. కాబట్టి మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలను మీరు తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందే. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకు ఆఖరిసారి అంటున్నాను అంటే, ఈయన చెప్పింది 100కి 1000% జరిగి తీరుతుంది. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలకైనా చిటికెల పరిష్కారం అందిస్తారు గురూజీ శివరామరాజు గారు, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా కలవాల్సిన పని అంతకంటే లేదు. ఉన్న చోటనే కూర్చుని మూడవ కంటికి కూడా తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రతి ఒక్క సమస్యకి చక్కగా సొల్యూషన్స్ అందిస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. అలాగే దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక మీనరాశి వారికి 12 సంవత్సరాల యొక్క శత్రువు దొరికారు. అలాగే మీనరాశి వారి యొక్క జీవితంలో 2025లో ఒక సంఘటన జరగబోతోంది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ మీనరాశి వారి వెంట పడుతున్నారు. వారి వెంట పడటానికి కారణం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనుక మనం ముందుగా గమనించినట్లయితే రహస్య స్వభావులనే చెప్పుకోవాలి. అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోకపోవటం వీరి అలవాటు. షేర్ చేసుకోవటం అస్సలు నచ్చదు. బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెబుతారు. అన్ని విషయాలు బయట వ్యక్తులకి షేర్ చేసుకోవటం అస్సలు నచ్చదు. అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావాలనే చెప్పుకోవాలి. అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో ఇతరుల వ్యక్తులకు సంబంధించిన విషయాలను కూడా అంతే గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే నా విషయాలను నేనైతే ఎంత రహస్యంగా ఉంచాలి అని అనుకుంటానో, ఎవరితోనూ పంచుకోకూడదని ఎలా అనుకుంటానో, ఎదుటి వాళ్ళ విషయాలు కూడా అంతే రహస్యంగా ఉంచాలి. ఎందుకు బట్టబయలు చేయాలి, ఎందుకు వారిని నవ్వుల పాలు చేయాలి, ఎందుకు వారిని అల్లరి పాలు చేయాలి అనే ఒక మంచి మనస్తత్వం వీరికి ఉంటుంది. అంటే వీరి సొంత విషయాలు ఎవరితో చెప్పుకోరు. అలాగే ఎదుటి వారి విషయాలను కూడా వేరే వాళ్ళకి చెప్పటానికి, చర్చించటానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి ఒక ఉత్తమమైన గుణం వీళ్ళ సొంతమని చెప్పుకోవాలి. ఎటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచుతారు. అంటే ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవ్వరితోనూ చెప్పరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏ మాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెబుతారు. 4 మాటలు జోడించి మరీ చెబుతారు. కానీ ఈ మీనరాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదు. వీరి సొంత విషయాలను ఇతరులకు చెప్పరు. అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా అలా సీక్రెట్గా దాచిపెడతారు. అలాగే ఈ మీనరాశి వారు చాలా తెలివితేటలు కలవారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటం చాలా కష్టం. ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు. ఈ రాశి వారి యొక్క జీవితం చూసుకున్నట్లయితే భూమి, వాహన, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి.
భూముల ధరలు పెరగటం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా సాదాసీదేగా గడిచిపోతూ ఉంటుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు చెయ్యరు. ఏ మాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోరు. సిద్ధాంతాలను రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు. వీరు ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో మంచి స్థితిలోకి రావటానికి కారణమవుతుంది. అలాగే జీవితంలో ఎదగకపోవటానికి కూడా కారణం అవుతుంది. ధనం అధికంగా ఉంటుంది, పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ మీనరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోటు కావచ్చు, మీరు కోరుకునే వ్యక్తులు కావచ్చు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే మీనరాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలైతే చాలా కనిపిస్తూ ఉన్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలు తెంచేసుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమతో ఉండండి. అయినా వారి పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు. ఒకవేళ షేర్ చేశారు అంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారవుతారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మళ్ళీ ఇది వరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులను నమ్మేస్తూ ఉంటారు. ఈ విధంగా గనుక మీరు తప్పు చేశారు అంటే మీ జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్నవారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారు కూడా అవుతారు. కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా 2025లో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావటానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గరనైతే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ 2025లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లు మీకు అర్థమవుతోంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని కూడా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి. మీరు వారితో స్నేహం చేయాలనుకుంటున్నారు, వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపు తీసుకువస్తాయి. మీరు వ్యాపారస్తులైతే గనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు చెబుతారు. వినియోగదారులకు ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నింటి గురించి కూడా మీకు పూర్తి అవగాహన ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మనిషి జీవితంలోకి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు.
ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తి, మరొకరు పని చేసే చోట ఉంటారు, లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారు. కానీ ముగ్గురు మనుషులైతే మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. జీవితంలో సక్సెస్ని సాధించటానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. ఈ 2025లో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేటతెల్లం అవుతుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే మీ వెనుక గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతోంది. ఈ విధంగా ఈ 2025 అనేది ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైనదని చెప్పుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి గోమాతను సేవించండి. గోమాత అంటే సకల దేవత స్వరూపమే. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను పూజించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు. అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. దాని తాలూకా పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలాగే ఈ రాశి వారికి శ్రావణ మాసంలో ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతోంది. అపార ధనవంతులు కాబోతున్నారు. వెంటనే ఈ వీడియో చూడండి. మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వరిస్తుంది. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మీరు అందరితో కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది వ్యక్తులు ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు, కానీ దీన స్థితిలో ఉన్నవారితో స్నేహం చెయ్యరు. కానీ ఈ రాశి వ్యక్తులు అయితే ఆ విధంగా కాదు. ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు, గౌరవిస్తారు కూడా. ఎవరిని అవమానించటం, హేళన చేసి మాట్లాడటం, చిన్న చూపు చూడటం వీరికి అస్సలు నచ్చదు. అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ రాశి వ్యక్తులు. అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవటానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని సాధించడానికి ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తూ ఉంటారు. అంటే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ రాశి వారిలో ఎక్కువగా మనకు కనిపించదు. ఇతరులకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చటంలో కూడా మీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి. కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయటానికి ప్రయత్నం చేస్తారు తప్ప వారు నిరాశకు లోనయ్యి ఇతరులకు సహాయం చెయ్యాలి అనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టరు. అంటే ఒక్కరు తప్పు చేశారు కదా, మమ్మల్ని పట్టించుకోవటం లేదు కదా, వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకువచ్చినా కానీ మమ్మల్ని లెక్క చెయ్యటం లేదు కదా, ఇంకొకరికి సహాయం చెయ్యకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వారిలో అత్యధికంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంత ప్రజాభిమానాన్ని కూడా పొందుతారు. అంటే వీళ్ళకి ఉన్నటువంటి మంచి లక్షణాలు కారణంగా వీళ్ళు ఏంటంటే అందరి దగ్గర కూడా ఒక మంచి పేరు అన్నది తెచ్చుకుంటారు. అందరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. అందరినీ స్నేహితులుగా, బంధువులుగా భావిస్తుంటారు. కాబట్టి వీరిని ప్రేమించేవారు చాలా అధిక సంఖ్యలో ఉంటారు. అయితే ఈ రాశి వారు స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కలవారిగా ఉంటారు. కాబట్టి మీరు మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే వీరికి ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పని చేసే చోట కావచ్చు, కొంతమంది శత్రువులైతే ఉంటారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాల కుట్రలు పన్ని మళ్ళీ కిందికి తొక్కేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయి అంటే మీరు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ ఎదుగుదలను ఆపేస్తుంటుంది. దానికి కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అనే చెప్పుకోవచ్చు. కుట్రలో కుతంత్రాలు చేయవచ్చు, లేకపోతే వారు అసూయతో కుళ్ళుతో ఉండటం మూలంగా మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేకపోవటం మూలంగా అది నరదృష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెట్టవచ్చు.
కాబట్టి ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి. అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిది. అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారో తెలుసుకొని మీరు ముందుకు సాగటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి వారికి భరోసాగా ఉండి, అంటే షూరిటీ సంతకాలు చేసి వాళ్లకు ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా మాట ఇచ్చి అయ్యాక మాటను నెరవేర్చుకోవటం కోసం మీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొన్నారు. సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు మీ సహాయాన్ని మర్చిపోతారు. అలాగే వీరికి కీడు కూడా తలపెడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వరకు మీరు చాలా అవమానాలను పడ్డారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు వచ్చింది. మీ యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా మీరు భగవంతునిపై విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలను కూడా అదే విధంగా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగా ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. జూలై 31వ తేదీ నుంచి ఈ చెట్టు దగ్గర మీకు ఈ చిన్న పని చేశారంటే పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందుతారు. ఆ చెట్టు ఏంటి అంటే కనుక వేప చెట్టు. వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాము. ఈ రావి చెట్టును విష్ణుమూర్తిగా, వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్లి కూడా చేస్తూ ఉంటాము. అలాగే వేప చెట్టుకి ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తూ ఉంటారు. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అయితే జూలై 31వ తేదీ మీరు ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు, కుంకుమను చల్లండి. ఈ విధంగా ఒక చిన్న చెంబులో నీటిని తీసుకుని వెళ్ళి ఇక వేప చెట్టు మొదట్లో పోసి, అయితే నీటితో తడిసినటువంటి మట్టి ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఆ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఈ విధంగా 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని, మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగాలని, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవాలి అని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నింటి గురించి కూడా చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా గనుక నేతి దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. జూలై 31వ తేదీ ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. మీ జీవితంలో అష్టైశ్వర్యాలతో పాటు మీకు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి. కాబట్టి జూలై 31వ తేదీ రోజు ఇలా చెయ్యండి. శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా పురోగతి కూడా సాధిస్తారు. మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల అపారమైన పుణ్య సంపదను మీరు పొందుకుంటారు. మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకి, బాధకి విముక్తి లభిస్తుంది. ప్రతి సమస్యకి కూడా మీరు చక్కగా పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు. చూశారు కదా మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోంది ప్రతి ఒక్కటి కూడా. ఇక బిలియనీర్ చక్ర. ఈ బిలియనీర్ చక్ర ఎందుకండి, ఎవరి కోసమండి, ఎలా యూస్ చేయాలండి అని అంటే గనుక ఈ బిలియనీర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే సమస్తం మీ వశం అవుతుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది. మీరు ఏది కోరుకుంటే అది మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. చాలా మంది అంటుంటారు మాకు లక్ కలిసి రావట్లేదండి, ఏ పని మొదలు పెట్టినా కూడా అర్ధాంతరంగా ఆగిపోతుంది, అన్ని ఆటంకాలే, బిజినెస్లో గ్రోత్ లేదు, జాబ్ కోసం ట్రై చేస్తున్నాం, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేదు, ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోయారు, పెళ్ళిళ్ళు జరగటం లేదు, అలాగే సంపాదన చాలట్లేదు, డబ్బు రాబడి లేదు, ఆర్థిక కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి, అప్పులు తీర్చాలి,
మేము ఎక్కడ డబ్బు ఇచ్చాం ఆగిపోయింది, అది రావట్లేదు, కోర్టు కేసులు ఉన్నాయి క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న వస్తువులన్నీ ఇంటికి రావాలి, మాకు ముఖ్యంగా లక్ అనేది కలిసి రావాలండి. సరే మా జీవితం ఇలా అల్లకల్లోలంగా ఉంది కదా, ఎవరైనా కష్టాల్లో ఉన్నవారికి ఒక సహాయం చేద్దామా, మాట సహాయం అని మంచిగా మాట్లాడబోతే అది రివర్స్ అయిపోతుంది. నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు వచ్చేస్తున్నాయి. ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు, జనాలకి మమ్మల్ని చూస్తేనే పడట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక లక్కుని తెచ్చిపెడుతుందండి. ఎవరైతే మీ మీదకి గొడవకు వచ్చారో వాళ్ళే మీతో ప్రేమగా మాట్లాడతారో, మీ దగ్గర ఏది లేదో దాన్ని మీకు తిరిగి తీసుకువస్తుంది బిలియనీర్ చక్ర. మీరు ఏది కోల్పోయారో దాన్ని మీకు తిరిగి అప్పగిస్తుంది. ఈ బిలియనీర్ చక్ర ఒక్కటి మీతో ఉందంటే మీరు చక్రం తిప్పుతారు. ఈ బిలియనీర్ చక్ర ఒక్కటి మీ జోబులో, మీ ప్యాకెట్లో, మీ వ్యాలెట్లో పెట్టుకుని మీ పని మీద మీరు వెళ్ళారు అంటే మీకు సక్సెస్ అన్నది మీ వెంటే పరుగులు పెడుతుంది. అదృష్టం అన్నది మీకు దూసుకు వస్తుంది. ప్రతి పనిలోనూ సక్సెస్ అన్నది పొందుతారు. మీరు ఇది వరకు ఏం లేవు అనుకుంటున్నారో అన్నీ కూడా మీ చెంతకి పరుగున వస్తాయి. ఎందుకంటే ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి కష్టాల నుంచి ఎవరైతే బయటపడాలి అనుకుంటారో, మాకు లక్ అనేది మా లైఫ్లోకి మేము ఆహ్వానించాలండి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారందరూ కూడా ఈ బిలియనీర్ చక్ర కోసం ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. ఇక్కడ మనకు బిలియనీర్ చక్ర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. ఈ పాకెట్ చక్ర మీతో క్యారీ చేయొచ్చు. మీ పనికి, మీ ఇంపార్టెంట్ పనులు ఏవైనా ఉన్నా బయటకు తీసుకువెళ్ళచ్చు, మీతో ఉంచుకోవచ్చు, మీకు లక్ కలిసి వస్తుంది. ఇక ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయండి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. ఇంటి పరంగా ఏ ఇబ్బందులున్నా పూజా గది చక్ర తొలగించేస్తుంది. ఇక 2 చక్రాలు ఎందుకు ప్యాకెట్ చక్ర అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇప్పుడు వర్కింగే ప్రస్తుత రోజుల్లో. ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి బయట ఇంట కూడా సక్సెస్ అన్నది ఉండాలి కాబట్టి అంటే అన్ని విధాలుగా కూడా ఒక ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేస్తుంది బిలియనీర్ చక్ర. కాబట్టి ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.